ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్యను చూసి నీవు భయపడకూడదు, కానీ నీ సమస్య కంటే గొప్పవాడు దేవుడు. ప్రార్థించు, విశ్వసించు. సమస్యను మించిన దేవుడు నాకున్నాడు, సమస్య కంటే గొప్పవాడు నాకున్నాడు, నాకు సహాయము చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నీ జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా, స్తోత్రం. అలాగనే ప్రియులారా, నీకున్న రోగం ఏదైనా, నీ స్థితిగతులు ఏవైనాను, ఏనాడు మీరు ఆ రోగమును చూసి కృంగిపోకూడదు, కానీ నీవు దేవుని వైపు చూసి ప్రార్థించి, ప్రభువా ఈ రోగ భీతి నుండి నన్ను విడిపించు, ఈ రోగ ప్రభావము నుండి నాకు విడుదల దయచేయి, నీ దక్షిణాస్తమును చాపి నన్ను ఆదుకును, నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టండి, నన్ను తాకండి, నన్ను స్వస్థపరచండి అని నీవు ప్రభును అడగగలిగినట్లయితే ఆయన హస్తము చాపి నిన్ను ముట్టి నీకున్న రోగ భీతి నుండి నా దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ నువ్వెంత సంపాదించినా నీకు దరిద్రమే వెంటాడుతుందా? ఎంత కష్టపడినా నీ కష్టానికి ఫలితం ఆశీర్వాదము కనబడలేకపోతూ ఉందా? నువ్వు ఎన్ని సంవత్సరాల సంధి నీవు నీ కుటుంబము సంపాదన కోసమై పనిచేసినను ఆ నీ కష్టాజీతం ఎక్కువ కావట్లేదా? దేవుణ్ణి అడుగు. యేసయ్యా, నరుని కష్టాజీతము యెహోవా ఆశీర్వాదము కంటే ఎక్కువ కాదని సెలవిచ్చిన గొప్ప దేవుడా, నా కష్టాజీతానికి నీ ఆశీర్వాదమును తోడుంచి నన్ను, నా కుటుంబమును దీవించండి, నన్ను, నా పిల్లలను ఆశీర్వదించమని ప్రార్థన చేయి. ఒకవేళ నీ భర్త మారలేడని బాధపడుతున్నావా? నీ భార్య మారలేదని బాధపడుతున్నావా? నీ పిల్లలు మాట వింటలేరని బాధపడుతున్నావా? నువ్వు మోకరించి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి నీ పిల్లల పాపములను ఒప్పుకుంటూ, నీ పాపాన్ని, నీ బలహీనతను ఒప్పుకుంటూ యేసయ్య సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. ఆయన ప్రార్థనలకు ప్రతిఫలముగా కార్యము చేయు దేవుడై ఉన్నాడు. మనుష్యులైతే నీ మాట వినకపోవచ్చు, నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు, నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ మాట వినే దేవుడు. నీ మాటకు చెవియొగ్గి ఆలకించి నీకు ప్రత్యుత్తరమునిచ్చే గొప్ప దేవుడు. ప్రియులారా, గనుక నువ్వు నీ సమస్యను నా యేసయ్య పాదముల దగ్గర చెప్పుకుంటూ ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచి ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు. నువ్వు ఈ లోకము వైపు చూడక, నీ సమస్య వైపు చూడక, నీ బాధల వైపు చూడక, నీ కష్టము వైపు చూడక, ప్రతిరోజు ఉదయకాల సమయములో చక్కగా మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయము చేయి, ప్రభువా నా పిల్లలు ఈ స్థితిలో ఉన్నారు, నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్య సమస్యలతో ఉన్నాను అని నువ్వు ప్రార్థించినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతాడు, నిన్ను దర్శిస్తాడు, నీకు సహాయము చేస్తాడు, నీకు ఉన్నతమైన కృపతో నింపే దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీకు దేవుడు నిన్ను ప్రేమించి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో గొప్ప కార్యము చేయాలని, నీ జీవితములో పరిశుద్ధాత్మ కార్యమును జరిగించాలని, అద్భుతము చేయాలని యేసయ్య నిన్ను ప్రేమించి ఈ విధముగా ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు.
షద్రకు మిషకు అబేద్నెగోలకు అగ్నిగుండము పరీక్ష వచ్చింది. వారు ప్రార్థించగా దేవుడు వారికి సహాయము చేశాడు. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు దేవుని వైపు చూస్తూ ప్రార్థించగా రక్షించిన దేవుడు. ప్రియులారా, మన పితరులు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు. ఎర్ర సముద్రము అడ్డొస్తే పాయలు చేసి వారికి చక్కటి మార్గాన్ని సిద్ధపరిచి నడిపించిన గొప్ప దేవుడు. ఆయనను ఆశ్రయించిన ఏ ఒక్కరిని, ఆయన చెంతకు వచ్చిన ఏ ఒక్కరిని, ఆయనను అడిగిన ఏ ఒక్కరిని కాదనక త్రోసివేయక హక్కున చేర్చుకొని ఆదరించే మంచి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరుడి, నువ్వే విషయములో కృంగిపోక నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు ముందున్న కాలంలో నీ జీవితంలో మంచి కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపివై ఉన్న దేవానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు ప్రభువా, ఎటువంటి రోగమున్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా, కుటుంబంలో నెమ్మది, సమాధానము, శాంతి లేక ఉన్నను, ఆశీర్వాదము లేక ఉన్నను ప్రభువా, బాధపడుతూ ప్రార్థనలో ప్రభువా ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితములో యేసు క్రీస్తు నామములో అద్భుతము జరుగునుగాక. యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక. యేసు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. ఆయన పొందిన దెబ్బల ద్వారాగా స్వస్థత నందుదురుగాక. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఈ కార్యక్రమమును చూస్తున్న వారికి యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపించి స్తుతిగన మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.